ఎకరం 2 కోట్ల విలువైన భూములను 30 లక్షలకు తీసుకుంటారా? కలెక్టర్ కార్యాలయంలో రైతులు ఆవేదన. ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తాడికొండ నియోజకవర్గం డోకిపర్రు గ్రామంలో ఎకరం 2 కోట్ల విలువైన భూములను కేవలం 30 లక్షలు చెల్లించి తీసుకుంటామని చెప్పడం దుర్మార్గమని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో డోకిపర్రు రైతులు మాట్లాడుతూ తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ భూములు తీసుకుంటామనడం దుర్మార్గమన్నారు. ఎకరం 2 కోట్లు ఉన్న భూములను కేవలం 30 లక్షలు పరిహారం చెల్లించి ఏ విధంగా తీసుకుంటారని ప్రశ్నించారు. 720 ఎకరాలు ఉన్న గ్రామాన్ని 365 ఎకరాలు తీసుకుంటే రైతులంతా కూలీలుగా మారాల్సి ఉంటుందన్నారు. అమరావతి రాజధాని తరహాలో తమకు ప్లాట్లు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఉన్న భూమి విలువ ఆధారంగా నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఆడపిల్లలకు కట్నంగా ఇచ్చిన భూములు తీసుకొని కుటుంబాల్లో వివిధ వివాదాలు సృష్టిస్తున్నారని ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. ఓఆర్ఆర్ అదృష్టం అని అన్నారు. ఎవరికి అదృష్టం? పోయినోడు కాకుండా పోయినోడిది అదృష్టం. పోయినోళ్ళు ఏమవ్వాలి? కింద దురదృష్టవంతులని రాయండి, మీడియాలో రాయండి. పోయినోళ్ళు అదృష్టవంతులు, పోయినోళ్ళు దురదృష్టం. థ్యాంక్ యూ సార్, ఎక్కువ మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మాది దోపర్తి గ్రామం. మేము పవన్ కళ్యాణ్ గారికి అట్నే ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే, మా నాన్న నాకు 1 ఎకరం పెట్టాడండి. మాకు పొలమే లేదు. ఆ ఎకరం కూడా ఇటు రోడ్డు కింద పోతుందని చెప్పారు. అది మాకు తెలియదు. పాస్ పుస్తకాలు ఇస్తున్నారని సచివాలయం కాడికి పోతే వాళ్ళు వాళ్ళోట వీళ్ళోట తెలిసి మీ నెంబర్ కూడా ఉందన్నారు. మేము ఎట్టకట్ట రాయక కష్టం చేసుకొని పిల్లకి 1 ఎకరం కొనుక్కొని మా అమ్మాయికి పెళ్లి చేసి కట్టం కింద ఇచ్చాం. ఆ ఎకరం కూడా పోతుందంట. మా అమ్మాయికి ఇచ్చింది కూడా ఆడపిల్లకి. అల్లుడు గారు ఆ ఎకరం పోతే మా పరిస్థితి ఏంది మీరే చూసుకోవాలి. ఇప్పుడు 2 కోట్లు అమ్ముతుంది. ఆ 2 కోట్లన్నా ఇవ్వండి, లేకపోతే మీ అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తావు ఆరేం చెబుతున్నారు. ఇటు మా ఆయన ఊరుకోవట్లేదు నన్ను. మాకేదో కానీ ఆ 2 కోట్లన్నా మాకు అప్పచెప్పండి. ఆ రోడ్డు కింద తీసుకున్నందుకు లేదంటారా? మా గురించి మీరు ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. నమస్కారం అండి. పొన్నమ్మ అండి, ఖరీదు పొన్నమ్మ. 5 పిల్లలయ్యా. 5 పిల్లలు అయితే తల 1 ఎకరం ఇచ్చా, అల్లుళ్ళకి ఇచ్చాను. వాళ్ళేమో ఇప్పుడేమో రేట్లు అమ్ముదామంటేనే నేనే వద్దన్నా. ఉంచుకోండి అంటే ఉంచుకున్నారు. ఇప్పుడేమో ఇట్లా మొత్తం పోయిందయ్యా. ఏం సెంటు కూడా మిగలలేదు, మొత్తం పోయింది. మరి మేమేం చేయాలి? మేము ఎట్ట బతకాలి? అసలు ఎట్ట తినాలి? ఎట్ట ఉండాలయ్యా? ఎలా ఆ ఊరు పోయి కూలి చేసుకొచ్చుకొని ఆ ఊళ్ళో బతుకుతున్నాము. అట్ట కూడా బతకడం మేమేం చేసామయ్యా? మీరు ఏదో న్యాయం చేసి చెప్పండి. మేమేం చేయమంటే అది చేస్తాం. అక్కడ సచివాలయం కాడ ముందర చెప్పారంట. చెప్పినప్పుడు సచివాలయంలో వాళ్ళు మాకు చెప్పాలా? అసలు మాకు తెలియదు. మొన్న మేము ప్యాస్ పుస్తకాలకు వెళ్తే ఆ ప్యాస్ పుస్తకాలకు వెళ్ళినప్పుడు ఇట్లా పొలం పోయినని అమ్మారావు గారితో అడిగితే ఆయన మాకు సంబంధం లేదమ్మా, వాళ్ళు ఎవరో మాట్లాడాలి అది ఇది అని చెప్పారయ్యా. ఇది జరిగిన సంగతి. వెళ్ళిపోతుంది. ఇంకొక కన్ఫ్యూజ్ ఏంటంటే అండి, ఎల్పీ నెంబర్లు అన్నీ ఇచ్చారు కానీ ఉన్న ల్యాండ్ మొత్తం దాంట్లో మెన్షన్ చేశారు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఎంత తీసుకుంటున్నాం, ఆ ఎకరంలో ఎంత పోతుంది, ఎంత మిగులుతుంది అనేది కొంచెం క్లారిటీ ఇస్తే ఏదన్నా కానీ రైతులు వచ్చి వీళ్ళని కలిసి వీళ్ళ బాధలు సాధక బాధలు చెప్తూ ఉంటే ఇంటే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తూ ఉంటుంది. అందరికీ బాగుంటుంది. ఏదో నెంబర్లు పెట్టేసి అక్కడ పెట్టేస్తే వాళ్ళు అందరూ భయపడే పరిస్థితి. ఫస్ట్ క్లారిటీ అనేది ఇవ్వాలి. రైతులు అధికారులు వచ్చి రైతుల్ని కలవాలి, వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది. కానీ ఎందుకంటే ఎంతో కొంత మనం చేయాల్సిన పని కూడా ఉంది. ఒక రోడ్డు వైడ్ అవుతుందంటే పక్కన ఇళ్ళు అన్నీ పోతూ ఉంటాయి. కొత్త రోడ్డు వేస్తున్నారంటే రోడ్డు పోతూ ఉంటుంది. ఎంతో కొంత మనం సాక్రిఫైస్ చేయాలి. పేర్లాలుగా అంటే కర్ర అంటారు సామెతలాగా అందరం వెళ్ళాలి. అది ఎంత డెవలప్ అయితే మనకి ఇంకా పక్కన వాళ్ళకి వస్తుంది. మనకి ఏదైనా పక్కన పొలం మిగిలితే అది వాల్యూ వస్తుంది. ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. క్లారిటీ అనేది వాళ్ళకి రైతులందరికీ ఇస్తే వాళ్ళు టెన్షన్ పడకుండా ఉంటారు, బాధపడకుండా ఉంటారు. ఇది ఇప్పుడు ఓఆర్ఆర్ కింద రోడ్డు వరకు అయితే పర్లేదు సార్. అరే కొంచెం రోడ్డు పోతుంది, తక్కువ పొలం ఉంటుంది, మనకి అదృష్టం బాగుంటుంది అనుకుంటాం. కానీ ఇప్పుడేం జరుగుతుంది? రింగ్ అని వేస్తున్నారు. దోపర్తిలో ఉన్న అందరు మ్యాక్సిమం 90% పొలాలన్నీ పోతున్నాయి. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అంతా సన్నకారు రైతులే. ఎవరు లెగిస్తే మార్నింగ్ 2 ఎకరాలు ఉన్న రైతులే పొలం చేసుకోవాలి. ఇప్పుడు ఆ పొలం సార్ మేము ఎంతకంత మీకు కాంపన్సేషన్ ఇస్తామంటున్నారు. ఎంత ఇస్తున్నారు? అక్కడేమో 1.75 crores నుంచి 2 crores దాకా ఉంది. వీళ్ళేమో 2.15%, 2.5% అంటున్నారు. అది గవర్నమెంట్ వాల్యూ మీద, రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది కదా, దాని మీద. అది వచ్చేసరికి మా అయితే 25 లక్షలు వస్తుంది. 25 లక్షలు సంవత్సరం తింటే అయిపోయింది. తర్వాత పరిస్థితి ఏంటి సార్? కొంచెం అక్కడ ఉన్న పబ్లిక్ పూర్ ఫ్యామిలీ గురించి ఆలోచించండి.